పాములు ఇళ్ల దగ్గరలోకి రావడం అనేది ఎప్పుడూ ఆందోళన కలిగించే అంశమే. ప్రకృతికి దగ్గరగా జీవించే మనకి కొన్ని జీవులతో ఏదో ఒక రూపంలో సంబంధం ఉంటూనే ఉంటుంది. అయితే కొన్ని జీవుల విషయంలో మనం ఎప్పుడూ భయపడుతూనే ఉంటాం. అలాంటి వాటిలో పాములు ప్రధానమైనవి. సాధారణంగా పాములు మనుషులకు దూరంగా వాటికి ఆహారం దొరికే ఏకాంత ప్రదేశాల్లో ఉంటాయి. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరిగిన పట్టణీకరణ కారణంగా అప్పుడప్పుడు మన ఇంటి ముంగట ప్రత్యక్షమవుతుంటాయి. మనకు తెలియకుండానే మన ఇంటి ఆవరణలో, గోడల పగుళ్లలో నిశ్శబ్దంగా ఉండొచ్చు. అయితే పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, ఎలుకలు వంటివి ఉండటం వల్ల ఇవి ఇంటి చుట్టూ చేరుతాయి. చాలా సందర్భాల్లో పాములు మన కంట పడకపోయినా అవి వదిలి వెళ్లే కొన్ని గుర్తుల ద్వారా మనం వాటి ఉనికిని గుర్తించవచ్చని NLM అధ్యయనం పేర్కొంది. ముందస్తు జాగ్రత్తగా ఉండటమే గొప్ప నివారణ అన్నట్లుగా పాములు మన దరి చేరకుండా చూసుకోవాలి. మన ఇంటి పరిసరాల్లో పాము కుబుసం కనిపిస్తే ఆ ప్రాంతంతో పాటు చురుగ్గా తిరుగుతుందని అనడానికి సంకేతం. ఆ కుబుసం పరిమాణాన్ని బట్టి ఆ పాము ఎంత పెద్దదో అంచనా వేయొచ్చు. అలాగే కొందరు ఆ కుబుసం చూసి పైన ఉన్న పొలుసును అమరికలను బట్టి అది విషపూరితమైనదా కాదా అని కూడా చెప్పేయగలరు. కాబట్టి కుబుసం కనిపించిన పరిసరాల్లో, అంటే రాళ్ళు, పాత సామాన్లు, చెత్త వంటి ప్రదేశాల్లో పాము దాక్కునే అవకాశం ఉంటుంది. అటకలు, బీరువాలు, షూ ర్యాక్స్ వంటి వాటి వెనుక కర్ర లేదా టార్చ్ లైట్ సాయంతో ఒకసారి పరీక్షించండి. మన పరిసరాల్లో పాము మన కంటికి కనిపించకపోయినా అది నేలపై వదిలి వెళ్లే గుర్తులు దాని ఉనికిని స్పష్టంగా చాటి చెబుతాయి. పాము కాళ్ళు లేని ప్రాణి కాబట్టి తన శరీరాన్ని నేలకు నొక్కి పెట్టి కదులుతుంది. సాధారణంగా పాములు వంకరగలు తిరుగుతూ వెళుతుంటాయి. ఇసుక మట్టిపై ఎస్ ఆకారంలో గీతలు కనిపిస్తే అవి పాము గుర్తులుగా భావించాలి. అలాగే కొన్ని పాములు మట్టిలో పక్కకు జారుకుంటూ వెళ్తాయి. అలాంటప్పుడు గీతలు విడివిడిగా సమాంతరంగా కనిపిస్తాయి. అంతేకాకుండా కొండ చిలువలు వంటి పెద్ద పాములు ఒక్కోసారి నేరుగా గొంగలి పురుగులా సాగుతాయి. అప్పుడు నేలపై వెడల్పటి మొద్దుబారిన గీతలు కనిపిస్తాయి. పాములు మన కంటికి కనిపించకపోయినా ఇంట్లో ఉండే పెంపుడు జంతువులు, ముఖ్యంగా కుక్కలు వాటి ఉనికిని త్వరగా పసిగట్టేస్తాయి. పాములను చూసినప్పుడు కుక్కలు చేసే అరుపులు, వాటి ప్రవర్తన రోజు కంటే భిన్నంగా ఉంటాయి. కుక్క పామును చూసినప్పుడు ఒకే చోట నిలబడి ఆ ప్రదేశం వైపు చూస్తూ గట్టిగా ఆగకుండా అరుస్తుంది. ఆ అరుపులో ఒక రకమైన భయం, హెచ్చరిక, యజమానిని రమ్మని పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది. కుక్క తన దృష్టిని పాము ఉన్న చోట నుంచి అస్సలు తిప్పదు. దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచి అరుస్తాయి. పాము కంటికి కనిపించకుండా దాక్కున్నప్పుడు అవి చేసే శబ్దాలు, విసర్జించే వ్యర్థాల ద్వారా వాటి ఉనికిని పసిగట్టవచ్చు. ఆకులు, గడ్డి, పాత సామాన్లు ఉన్న చోట పాము కదులుతున్నప్పుడు గరగర శబ్దం వస్తుంది. అలాగే పాత పేపర్లు, పాత సామాన్ల కవర్లు ఉంటే అవి నలిగిన శబ్దం వస్తుంది. పాము రెట్టలు సాధారణంగా పొడవుగా గొట్టంలా నలుపు లేదా గోధుమ రంగులో ఉండి చివర్లో తెల్లటి పదార్థాన్ని కలిగి ఉంటాయి. పాములు ప్రధానంగా తలుపులు, సందులు, కిటికీల ద్వారా లోపలికి వస్తాయి. కాబట్టి కిటికీలకు సన్నటి ఇనుప జాలి కట్టడం, సందులను డోర్ సీల్స్ లేదా రబ్బరు పట్టీలను అమర్చడం చేయాలి. గోడలకు ఉన్న పగుళ్లు, ఎలక్ట్రిక్ వైర్ల పైపులు, సందులు, ఏసీ పైపుల రంధ్రాలను సిమెంట్ లేదా మెటల్ ఫోమ్ తో మూసివేయాలి. అటకలు, మంచాల కింద, బీరువా వెనుక అనవసరమైన పాత సామాన్లు తీసివేయాలి. అలాగే ఆవరణలో గడ్డి, రాళ్ల కుప్పలు, చెత్త చెదారం, చిన్న చిన్న పొదలు ఉండకుండా చూసుకోవాలి. అంతేకాకుండా వెనిగర్ లేదా సున్నం ఇంటి చుట్టూ ఉన్న ప్రహారీ గోడల వెంబడి చల్లటం వల్ల పాములు ఈ ఘాటుకు దూరంగా ఉంటాయి. పాముల బెడద ఎక్కువగా ఉంటే కార్బాలిక్ యాసిడ్ సీసాలను అక్కడక్కడ ఉంచవచ్చు. ముఖ్యంగా మన పెరట్లో సర్పగంధం లేదా లెమన్ గ్రాస్ మొక్కలను పెంచడం వల్ల పాములు వచ్చే అవకాశం తగ్గుతుంది.